హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోని అత్యంత స్టైలిష్ లుక్లో కనిపించిన చిత్రం ఓజీ. సుజీత్ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం ప్రాణం పోసింది. రిలీజ్కు ముందు నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకగా ఆ అంచనాలను అందుకొని తొలి రోజే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది ఓజీ. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 154 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి పవన్ కళ్యాణ్ కెరీర్లోనే కాకుండా టాలీవుడ్లోనూ కొత్త రికార్డు నెలకొల్పింది. అయితే తాజాగా ఈ చిత్రం వారం రోజులు పూర్తి చేసుకోగా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 343 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు సాధించినట్లు నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. అయితే అంతటి రికార్డు వసూళ్లు సాధించిన ఆంధ్ర ఏరియాలో ఓజీ పరిస్థితి ఆశించినంతగా లేనట్లు తెలుస్తోంది. విశాఖ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, నెల్లూరు ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దసరా పండుగ సీజన్లో సినిమా బలంగా పుంజుకుంటుందని, శని ఆదివారాలతో కలిపి మంచి రికవరీ అవుతుందని అందరూ ఆశించారు. ముఖ్యంగా నైజాం, గుంటూరు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్కి దగ్గరగా వచ్చేశారని చెప్పుకుంటూ ఆదివారం వరకు కలెక్షన్లు బలంగా కొనసాగితే సేఫ్ జోన్లోకి తీసుకురావచ్చని బయ్యర్లు కూడా భావించారు. కానీ ఈ అంచనాలన్నింటికీ కాంతారా చాప్టర్ 1 పెద్ద అడ్డంకిగా మారిందనే చెప్పాలి. రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రం అద్భుతమైన టాక్ని సొంతం చేసుకుని దూసుకుపోతోంది. పాజిటివ్ టాక్తో పాటు సోషల్ మీడియాలో మంచి రివ్యూలు రావడంతో ఈ వీకెండ్ మొత్తం కబ్జా చేసేసేలా కనిపిస్తోంది. దీంతో ఓజీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారిపోయింది. దసరా సెలవుల నేపథ్యంలో ఓజీకి 10 రోజులు తిరుగుండదని డిస్ట్రిబ్యూటర్లు ఊహించారు. అందుకే భారీ ధరలు పెట్టి థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్నారు. అయితే ఫస్ట్ వీకెండ్లో బాగానే వసూలు చేసిన ఈ చిత్రం సోమవారం నుంచి తేలిపోయింది. ముఖ్యంగా ఏ సర్టిఫికెట్ రావడంతో ఫ్యామిలీ ప్రేక్షకులు దూరం అయిపోతున్నారు. తాజాగా కాంతారా చాప్టర్ 1కి పాజిటివ్ టాక్ రావడంతో ఇక ఓజీ లేవడం కష్టంగానే కనిపిస్తోంది. దీని ప్రకారం చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో 10 నుంచి 20% నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా కోస్తా ఏరియాలో పరిస్థితి తీవ్రంగా ఉండబోతోందని, నైజాం, గుంటూరులో మాత్రమే కాస్త ఆశాజనకంగా ఉండబోతోందని అంచనా వేస్తున్నారు. తొలి వారంలోనే 343 కోట్ల రూపాయల వసూలు సాధించినా రాబోయే రోజుల్లో ఓజీ బయ్యర్ల రికవరీ ఎలా ఉంటుందన్నది చూడాలి. ఇక పవన్ స్టార్డమ్ వసూళ్లలో అద్భుతమైన దూకుడు చూపిస్తుండగా దసరాకి పోటీగా వచ్చిన కాంతారా చాప్టర్ 1కి బ్లాక్ బాస్టర్ టాక్ రావడం ఓజీకి కష్టంగా మారింది. చివరకు ఓజీ ఆంధ్ర బయ్యర్లు బ్రేక్ ఈవెన్ చేరుతారా, లేకపోతే కాంతారా ప్రభావంతో నష్టాల పాలవుతారా అనేది చూడాలి.